రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి। మిత్రులారా, ఈ మధ్యకాలంలో మన దృష్టి అంతా కూడాను వక్ఫ్ బిల్లు ఏ రకంగా లోక్సభలో ఆమోదం పొందుతుంది, రాజ్యసభలో ఆమోదం పొందుతుంది, ఆ తర్వాత అది ఏ రోజు అమల్లోకి వస్తుంది, రాష్ట్రపతి ఆమోద ముద్ర ఎప్పుడు దొరుకుతుంది, అసలు పాస్ అవుతుందా, దీని మీద ఉంది। లేదా బలూచిస్తాన్ తిరుగుబాటు వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ని ఎలా ముప్పు తిప్పలు పెడుతున్నారు, పాకిస్తాన్ ఆర్మీ యొక్క పరిస్థితి ఎలాగ నానాటికి తీసికట్టుగా మారుతోంది, దానిపైన ఉంది। లేకపోతే బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ ఆయన మతోన్మాద మిత్రులు ఏం చేస్తున్నారు, దాని మీద మన దృష్టి ఉంది। మన భారత ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళ ఆటకట్టు చేస్తోంది, దీని మీద మన దృష్టి ఉంది। అదేవిధంగా ఎన్నికలు జరగబోయేటటువంటి బీహార్ రాజకీయాలపైన మన దృష్టి ఉంది। తర్వాత తమిళనాడులో కొత్త పొత్తులు, అన్నాడీఎంకే బీజేపీ పొత్తు, ఇటువంటి అంశాలపైన మనం దృష్టి పెట్టాము। ఈ మొత్తంలో మనము మన భారతదేశానికి పెద్ద తలనొప్పిగా చాలా కాలం ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని మర్చిపోయాం। మన దేశానికి తలనొప్పిగా ఉండేది అది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్నది మనం అస్సలు పట్టించుకోవడం మానేసాం। ఎందుకంటే గతంలో లాగా ఉగ్రవాదం లేదు। ప్రస్తుతం ఒక ఎన్కౌంటర్ జరుగుతోంది కిష్త్వాడ్ ప్రాంతంలో। ఇప్పటి వరకు 4-5 ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం జరిగింది, మిగిలిన వాళ్ళని కూడా ఏరివేయటం జరుగుతోంది। మొత్తం మీద ఉగ్రవాదం తగ్గింది, రాళ్ళు విసిరే వాళ్ళు తగ్గారు। అదేవిధంగా యువకులు ఉగ్రవాదంలో చేరడం కానీ, పాకిస్తాన్ సరిహద్దుకు అటువైపు నుంచి వచ్చి మన దేశంలో విధ్వంసం సృష్టించడం కానీ, లష్కర్ ఎ తోయబా లేకపోతే జమాతుల్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి ఇతర సంస్థలు ఇవన్నీ కూడాను విధ్వంసం సృష్టించడం, ఈ వార్తలన్నీ తగ్గిపోయినాయి। శుక్రవారం రాగానే రాళ్ళు విసిరే బ్యాచ్ రావడం, 500 రూపాయలు తీసుకోవడం, భారత సైన్యం మీద భారత అధికారుల మీద రాళ్ళు విసరడము, ఇదొక వృత్తిలా ఉండేది, అది కూడా వినిపించడం మానేసింది। దాంతో జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు రావడంతో మనము జమ్మూ కాశ్మీర్ని పట్టించుకోవడం మానేసాం। కానీ జమ్మూ కాశ్మీర్లో చాలా నిశ్శబ్దంగా, చడి చప్పుడు కాకుండా, ఎవరి దృష్టి పడకుండా ఒక పెద్ద మార్పు సంభవిస్తోంది। అదేంటంటే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A తొలగించిన తరువాత కొంతకాలము బెట్టు చేసినటువంటి వేర్పాటువాద సంస్థలు ఒక్కొక్కటిగా వేర్పాటువాదాన్ని, విచ్ఛిన్నవాదాన్ని, భారత వ్యతిరేకవాదాన్ని వదిలేస్తున్నాయి। ఇటువంటి చిన్న చిన్న సంస్థలన్నిటికీ కూడాను ఒక సూపర్ మార్కెట్గా పనిచేసే సంస్థ జమ్మూ కాశ్మీర్లో ఉండేది। ఈ చిన్న ఫుడ్ కోర్ట్లో ఏ రకంగానైతే చిన్న దుకాణాలు ఉంటాయో అలాగా వీటన్నిటికీ ఒక పెద్ద కాంపౌండ్ వాల్, గేటు ఉంటుంది, కూర్చునే కుర్చీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రకంగా ఈ చిన్న అనేక సంస్థలకి ఒక పెద్ద గొడుగు లాంటి సంస్థ ఉండేది, దాని పేరు హురియత్ కాన్ఫరెన్స్। ఈ హురియత్ కాన్ఫరెన్స్ నుంచి నెమ్మదిగా ఒక్కొక్క వేర్పాటువాద సంస్థ, విచ్ఛిన్నవాద సంస్థ బయటకు వస్తున్నాయి। ఇవన్నీ కూడా మన దగ్గర జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుంది కదా, అన్ని రకాల సంస్థలకు ప్రాతినిధ్యం ఉంటుంది। హురియత్ అలాంటి సంస్థే। సో ఇటువంటి సంస్థ నుంచి నెమ్మదిగా మారిన పరిస్థితుల్ని గుర్తించి ఇక వేర్పాటువాదపు దుకాణాలు నడవడం లేదు, మన దగ్గర అమ్మేందుకు ప్రొడక్ట్ లేదు, కొనేందుకు కొనుగోలుదారు లేడు, కాబట్టి దుకాణాలని కట్టేసుకుందాము, జనజీవన స్రవంతిలో కలిసిపోదాం అన్నటువంటి ఆలోచనతోటి మార్చి నెల నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ నెలలోని మొదటి 10 రోజులు 11 రోజులు పూర్తయినాయి। ఇప్పటికి 12 సంస్థలు హురియత్ నుంచి బయటకు వచ్చాయి। ఇంతకుముందు హురియత్ ఏం చేసేది, ఉగ్రవాద దాడుల్ని స్వతంత్ర పోరాటంగా అభివర్ణించేది। ఏడాది మొత్తం కూడాను ఎజిటేషన్ క్యాలెండర్, ఈ రోజున బంద్ పాటించాలి, ఈరోజు ధర్నా చేయాలి, ఈరోజు రాళ్ళు విసరాలి, ఈరోజు 500 రూపాయలు తీసుకుని అల్లరి చేయాలి, ఈరోజు మిలిటరీ మీద అటాక్ చేయాలి, ఈ రకంగా మొత్తం క్యాలెండర్ ఇచ్చేది। ఈ క్యాలెండర్ ఇవ్వడమే కాదు, పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 14న పాకిస్తాన్ హైకమిషన్ ఢిల్లీలో ఇచ్చేటటువంటి విందుకి ముఖ్య అతిథులుగా హాజరయ్యేవాళ్ళు, అక్కడ కూర్చుని బాగా తిని త్రేంచి బయటకు వస్తూ భారత్ మాతని 4 తిట్టిపోసి పాకిస్తాన్ జిందాబాద్ అనేవాళ్ళు।
సయ్యద్ అలీషా జిలానీ లాంటి వాళ్ళైతే ఏకంగా మొత్తం జమ్మూ కాశ్మీర్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలిపేయాలనేవాడు. ఆజాదీ కూడా కాదు. సో ఈ మొత్తము ఆజాదీ బ్యాచ్ కావచ్చును ఇప్పుడు ఈ హురియత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక మన దుకాణం కట్టేసుకోవడం మేలని ఒక్కొక్కళ్ళు హురియత్ నుంచి బయటకు వస్తున్నారు. గత మార్చి నుంచి మొదలుపెట్టి 12 సంస్థలు బయటకు వచ్చాయి. తాజాగా ఏప్రిల్ 12వ తారీఖున జమ్మూ కాశ్మీర్ మాస్ మూమెంట్ అనేటటువంటి సంస్థ బయటకు వచ్చింది. ఈ జమ్మూ కాశ్మీర్ మాస్ మూమెంట్ ఇక తమకు వేర్పాటువాదం పైన నమ్మకం లేదని, హురియత్లో ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, దేశం అభివృద్ధి చెందుతోంది, కశ్మీర్లో ప్రగతి పురోగతి మాకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక మేము హురియత్ నుంచి బయటకు వస్తున్నామని చెప్పాయి. ఏప్రిల్ 8న 3 సంస్థలు బయటకు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ ముస్లిం డెమోక్రటిక్ లీగ్, కేవలం ముస్లింలకు మాత్రమే డెమోక్రసీ అనమాట అక్కడ, కశ్మీర్ ఫ్రీడమ్ ఫ్రంట్, ఈ 3 వచ్చేసినాయి. అంతకు ముందు మరొక 3-4 సంస్థలు వచ్చినాయి. అందులో స్థానికంగా కొంచెం పట్టున్నటువంటి షాహిద్ సలీం నాయకత్వంలో పనిచేసేటటువంటి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్, ఇది హురియత్ నుంచి బయటకు వచ్చింది. మాకింకా వేర్పాటువాదం మీద నమ్మకం లేదు, భారత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి జమ్మూ కాశ్మీర్ని బాగు చేస్తుందని మేము నమ్ముతున్నాం, అందుకని మేము బయటకు వచ్చేస్తున్నామని చెప్పి హురియత్ నుంచి బయటకు వచ్చే జమ్మూ కాశ్మీర్ డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్మెంట్, దీని నాయకుడు అడ్వకేట్ షఫీ రేషీ. ఈ షఫీ రేషీకి కూడాను శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో పట్టుంది, కొంత జనాన్ని మొబిలైజ్ చేయగలరు, ఆయన కూడా బయటకు వచ్చారు, ఆయన సంస్థ కూడా బయటకు వచ్చింది. మూడవది జమ్మూ కాశ్మీర్ ఫ్రీడమ్ మూవ్మెంట్, దీని నాయకుడు మహమ్మద్ షరీఫ్ సర్తాజ్ బయటకు వచ్చారు. సో ఈ రకంగా వీళ్ళందరూ బయటకి రావడము, నెమ్మదిగా హురియత్ బలహీనం కావడము, హురియత్లో ఇప్పుడు 2-3 సంస్థలు మాత్రమే ఉన్న ఒక 7-8 సంస్థల్ని భారత ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ యాంటీ ఇండియన్ ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాటిని పూర్తిగా నిషేధించి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి ప్రధాన నాయకులందరినీ కూడాను నోటీస్ వాళ్ళకి సర్వ్ చేసింది. దాంతో వాళ్ళు ఎక్కడికక్కడ సైలెంట్ అయ్యారు. దీన్ని గ్రహించినటువంటి మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నెమ్మదిగా హురియత్ నుంచి బయటకు వస్తున్నారు. అదేవిధంగా గులాం నబీ సోఫీ అనే నాయకుడు ఉన్నాడు, ఆయనకి చెందినటువంటి జమ్మూ కాశ్మీర్ తెహ్రీకి ఇస్తఖ్లాల్ అనేటటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఆ మధ్య హురియత్ని వదిలేసింది. మరో సంస్థ గులాం నబీ వార్ అనేటటువంటి వ్యక్తి కూడా ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ తెహ్రీకే ఇస్తఖామాత్, ఈ సంస్థ హురియత్ నుంచి బయటకు వచ్చింది. అంటే ఇప్పటి వరకు హురియత్లో దాదాపు 30-35 సంస్థలు ఉండేవి, ఇందులో ఒక 8ని బ్యాన్ చేశారు. 12 సంస్థలు కేవలం 1 నెలలో రిజైన్ చేసి బయటకు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మామూలు అవుతున్నాయి. ప్రస్తుతం ఒక ఎన్కౌంటర్ నడుస్తోంది కిష్ట్వాడ్ ప్రాంతంలో. అక్కడ ఇప్పటికే 5 ఉగ్రవాదుల్ని చంపారు, మిగిలిన ఉగ్రవాదుల్ని పూర్తిగా ఎలిమినేట్ చేసేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందని మిలిటరీ చెప్పారు. పూంచ్, రజౌరి, హీరానగర్, కఠువా ఇటువంటి ప్రాంతాల్లో గత 1-2 ఏళ్లుగా ఉగ్రవాదం నడిచింది. ఇప్పుడు అక్కడ కూడాను చల్లబడిపోయింది. జమ్మూ కాశ్మీర్లో అయితే సంఘటనలే జరగటం లేదు, అసలు ఇన్సిడెంట్స్ దాదాపుగా జరగటం లేదు. ఇప్పుడు ఒక్కొక్క సంస్థ బయటకు వస్తున్నాయి, చాలా నిశ్శబ్దంగా ఈ పని జరుగుతోంది. చెప్పనక్కర్లేదు, ఈ సంస్థలపైన ప్రభుత్వము అమిత్ షా, నరేంద్ర మోదీ సామదామ దండ భేదోపాయాల్ని ఉపయోగించారు అని మనం వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ 4 రకాలు ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలో వాళ్ళకి చెప్తే తప్పితే వీళ్ళకి అర్థం కాదు కాబట్టి అన్ని రకాల ప్రయోగాలు చేసి తీసుకొస్తున్నారు. నెమ్మదిగా వేర్పాటువాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించటం ఇది జరుగుతుంది. దీని దృష్ట్యా అన్ని సంస్థలు నెమ్మదిగా హురియత్ని వదిలేస్తున్నాయి. హురియత్ ఒకానొకప్పుడు భారత ప్రభుత్వాన్ని శాసించినటువంటి హురియత్ ఈరోజు ఎముకల పోగుగా మిగిలింది, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడాను పత్రికల్లో వార్తలు రాకుండా, ప్రచార ఆర్భాటం లేకుండా చాలా నిశ్శబ్దంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కశ్మీర్ లోయలో, శ్రీనగర్ దాని చుట్టుపక్కల సోపోరా, బారాముల్లా, అనంతనాగ్, పుల్వామా ప్రాంతాలలో ఇది జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.